starts now. టోటల్ గా తీసేయకు, అవి బయటకు వెళ్ళిపోతాయి. బయటకు వెళ్ళిపోతే నీకు ప్రాబ్లం. పాము బయటకు వెళ్ళకుండా ఆపాల్సిన బాధ్యత నీదే. ఆ క్యాప్ నీ దగ్గరే పెట్టు. Two, 4, 7, 10, 12, 14, 16, 18, 19, 21, 23, 25, లేదు అక్కడ కూడా 27, 29, 31, 34. Your time is not up. ఇంకా టైం ఉంది నీకు. ఏయ్ చేయి పెట్టుకో. చేయి అక్కడ పెట్టుకో. I'm happy. नागराजा बैंड बजा दिया तेरी तो मार दिया बस है मत थोड़ा नाली पामा लेకపోతే 34. ఇప్పుడు అవి రెండు రవిత్రేనికి వదిలే. ఇంకా దిస్ ఇస్ అంటే మీ టీం అనట్లేదు, మీకు వదిలేసాం. ఇది రిస్క్ మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ ఎందుకంటే ప్లీజ్ తీసుకో అంటుంది. తీసుకో అంటుంది, దా అంటుంది. అది వస్తే ఎక్కేద్దాం రెడీగా ఉంది అది. వెళ్ళండి మిస్టర్ కళ్యాణ్. థ్యాంక్ యూ. తీసిన తర్వాత ఎలా ఉంది, తీయక ముందు ఎలా ఉంది ఫీలింగ్? తీయక ముందు చాలా టెన్షన్. అసలు నిజంగా పాము అది ఎందుకంటే పెద్ద పాము అయితే దాన్ని తట్టుకోలేము. ఎక్వేరియం అది పగలగొట్టేస్తుంది. దట్టు ఇవి చిన్నవి కాబట్టి అవి చాలా షార్ప్ ఉన్నాయి, చాలా ఫాస్ట్ సిప్ అని ఇంతకు ముందు కూడా పెట్టేటప్పుడు కూడా చూసి చాలా ఫాస్ట్ ఉన్నాయి. బట్ నాకు నిజంగా చెప్పాలా, చక్రి వెళ్ళడం వల్ల నాకు అర్థం. ఎందుకంటే నేను వాడిని తీస్తున్నప్పుడు అలా చూసాను, వాడు ఏం లేదు, వాడి ఇంట్లో జరిగిన గొడవలు ఏదో సినిమా చూసినట్టు, చిరంజీవి సినిమా చూసినట్టు తీసి పెట్టేస్తున్నాడు అంతే. మనం కూడా అదే ఫార్ములా. దట్స్ వాట్ నీకు ట్రిక్ చెప్దాం అనుకున్నాను కదా. ఏంటంటే చక్రీ చేస్తున్నప్పుడు ఒకటే టెన్షన్ వచ్చింది అంటే నాకు ఆ బొక్క దగ్గర కన్ను పెట్టి చూస్తున్నాడు. అది అవేంటి షార్ప్ ఉంటాయి, అలా కొట్టిందంటే మాట అది కనపడదు కాబట్టి ధైర్యం తీయచ్చు తర్వాత. కానీ తర్వాత ప్రాబ్లం ఏం లేదు, వాటిని చూస్తే మనం తీయలేం, డెఫినెట్ భయం వస్తుంది. రవిత్రే టాప్ లో ఉండి ఉన్నాయి కనబడి తీసేయాలి. నువ్వు తీస్తున్నప్పుడే కాదు, నువ్వు వాళ్ళు తీస్తున్నప్పుడు కూడా భయపడుతూనే ఉన్నావు. నాకు అసలు బేసిక్ గా పాము అంటే చాలా భయం. చాలా. ఎందుకు ఏమో తెలియదు. ఎలర్జిటిక్ గా ఉంటుందా ఫీలింగ్? టెన్షన్ గా బాగా అమ్మో అనిపిస్తుంది, భయం వేస్తుంది, దగ్గర పొడుస్తుంది నీకు ఒళ్ళు, అంతేనా? అది భయం. ఎప్పుడు పాము పుట్టలో పాలు పోయడం కానీ, పాలు పోసి దండం పెట్టడం కానీ పోసాను. అలా చేస్తే పోతుంది కదా భయం. పాలు పోసేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండి ఒకవేళ గబుక్కున్నా ఏమైనా పైకి వస్తేమని భయం వేస్తుంది. అంత టెన్షన్ తో పోస్తాను. ఒకవేళ పోసినా గానీ. 2 పాముల మధ్యనున్న గుడ్లని మా వాళ్ళు తీసి ధైర్యంగా తీసి బయట పెట్టారు. మరి ఎవరెన్ని ఎగ్స్ బయట పెట్టారు అనేది మీకు తెలీదు.